తెలంగాణ శాసనసభ కౌరవ సభను తలపిస్తుందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విమర్శించారు. విద్యుత్ కోతలపై శాసన మండలిలో వాస్తవాలకు భిన్నంగా ప్రభుత్వం వ్యవహరించిందని మండిపడ్డారు. కరెంటు తీగలు పట్టుకోవడం కోసమైనా తెలంగాణ తెచ్చుకుందని ప్రశ్నించారు. అసలు రాష్ట్రంలో విద్యుత్ ఎప్పుడు వస్తుందో విద్యుత్ శాఖకే తెలియదని ఎద్దేవా చేశారు. వ్యవసాయానికి 24 గంటల పాటు విద్యుత్ సరఫరా చేస్తున్నామంటున్న ప్రభుత్వ వాదనలో వాస్తవం లేదన్నారు. కరెంటు ఇస్తున్నామని ప్రభుత్వం ప్రచారం ఆర్భాటాలు చేస్తుందని మండిపడ్డారు. ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయన్న ఆయన ప్రజాస్వామ్యాన్ని బ్రతికించాలని చెప్పారు. మాట్లాడితే వాస్తవ సర్వే అనేది మేము ట్రై టు దానికి సాధ్యమైనంత వరకు ఏదైతుందో మేము వేలను పాటించే ప్రయత్నం చేస్తాం అని చెప్పని ఆయన వాస్తవానికి కొంత అంటే వాస్తవ దృక్పథంతో మాట్లాడి నేను ఇవాళ మీరు చేసే ఆలోచన గట్ట అదే మీరు 24 గంటల విద్యుత్ తెరపైకి తీసుకొచ్చా ఏదైతే కార్యక్రమం మీరు ఆరంభించే ప్రయత్నం చేసిండ్రో ఆనాడే సలహా సూచన చేసి ఉంటే వీళ్ళ విద్యుత్ శాఖ ఈ నష్టాలు ఉండకపోతుండే కదా. విద్యుత్ శాఖ ఈ నష్టాల్లో కూడకపోవడానికి కారణం ఎవరు? రాష్ట్ర ప్రభుత్వము విద్యుత్ శాఖ అని చెప్పంటారు. మీరు మీ ప్రచారం మీ ఆర్భాటం కొరకు ఏదైతున్నదో వీళ్ళ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టించడానికి బాధ్యత వీళ్ళ ప్రభుత్వం వహించాలి. సిఎండి వైపు 24 గంటల విద్యుత్ మేము కూడా ఇన్సిస్ట్ చేస్తాం. 24 గంటల విద్యుత్ మేము కూడా ఇన్సిస్ట్ చేస్తాం. మీ ఆర్భాటాల కొరకు ఏది